ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏరా, రాత్రంతా నీ రూమ్లో లైట్ వెలుగుతూనే ఉంది, నిద్రపోలేదా? కొత్త స్క్రిప్ట్ రాసుకుంటున్నానమ్మా. అమ్మా నా కథ ఒకసారి వింటావా? చెప్పు. ఓపెనింగ్ సీన్ చెప్తా. ఆ రోజు మదర్స్ డే. వేరే ఊర్లో ఉన్న తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి మన హీరో ఆనంద్ ఒక ఫ్లవర్ షాప్ దగ్గర ఆగుతాడు. అక్కడ చిన్న పాప ఏడుస్తుంటే చూసి ఏమైందమ్మా అని అడిగితే తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి కూడా డబ్బులు లేవని చెప్పి బాధపడుతుంది. జాలిపడిన మన హీరో ఆ పాపకి ఫ్లవర్స్ కొని తన మదర్కి ఫ్లవర్స్ పంపడానికి ఆర్డర్ ఇచ్చి ఆ పాపని డ్రాప్ చేస్తానని కారెక్కించుకుంటాడు. ఆ పాప తన మదర్ సమాధి దగ్గర కారాపి ఫ్లవర్స్ పెట్టి ప్రే చేసుకుంటుంది. ఇది చూసి మన హీరో అప్పుడు రిలీజ్ అవుతాడు. వెంటనే ఫ్లవర్ షాప్కి వెళ్ళి ఇచ్చిన కొరియర్ క్యాన్సిల్ చేసుకుని తనే సొంతంగా ఊరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పర్సనల్గా వాళ్ళ మదర్కి మదర్స్ డే విషెస్ చెప్పి ఆ ఫ్లవర్స్ ఇస్తాడు. కన్న కొడుకుని చూసిన తల్లి కళ్ళంటూ నీళ్ళు పెట్టుకుంటుంది. ఇదమ్మా ఓపెనింగ్ సీన్. బాగుందమ్మా? కళ్ళంటూ నీళ్ళేంటమ్మా? నువ్వు చాలా మంచి డైరెక్టర్ అవుతావురా. థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఫేవల్ పార్టీకి టైం అయిపోతుంది. అవును, 113 బస్ వస్తుందా అండి? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడమే బెటర్. వీడెవడో ఫస్ట్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు. లిఫ్ట్ అడుగుదాం. అయినా నేను అడగడం ఏంటి? వాడే ఆగాలి. బాయ్ ఫ్రెండ్ గురించి వెయిటింగా? స్టూపిడ్. నీకోసం కాదమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చెప్పావా? కొంచెం పనుంది. ఇడియట్. ఎందుకమ్మా అంత కోపం? మాకు హక్కులు ఇచ్చారు. వీడెవడో ఫైనల్ ఇయర్ కొట్టంగాళ్ళలో ఉన్నాడు. వీడిని అడుగుదాం. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ కావాలండి. ఎటు వెళ్ళాలి? NMR కాలేజ్. ఎన్ఎంఆర్ కాలేజ్. ఇయర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఇలాగ అడుగుతారా? ఇంకెలా అడుగుతారు సార్? పాపకి టెక్ ఎక్కువే. చాకు లాంటి కుర్రాడు. చిచి, అదేంటి అమ్మాయిలు ఎంబడి పడ్డాడు? దొరికిపోయారు అర్జున్గా. హలో, థ్యాంక్ యూ సార్. బాయ్. నాన్న అర్జున్ కంట్రోల్ రా. ఏరా బాబాయ్, డైరెక్టర్ అవుతావు అనుకుంటే లవర్ బాయ్ అవుతున్నావా? ఎవర్రా అమ్మాయి? కళ్ళు పోతాయి రే. ఛా, పేరు మహా, సిఎస్సి ఫస్ట్ ఇయర్ అట. వచ్చింది, ఎక్కింది, దిగింది, వెళ్ళింది. అవునా? నాకేం తెలీదు. నువ్వు నమ్మేవా? ఫ్రెండ్స్, మనం ఈ కాలేజ్లో గడిపిన ఈ 4 సంవత్సరాలు మన లైఫ్లోనే మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్. ఈ మెమరీస్ మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. అందుకే ఈ వీడియో మెమరబుల్. Are you guys ready for the shoot? రే, భద్రంగా డేర్రా, షూట్కి రాలేదు. ఇంకెక్కడి భద్రం రా, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆడు కూడా బలైపోయాడా? ఏం చెప్పాలరా? గుర్తుండిపోయి చెప్పమావా? అన్నయ్య, పాస్ అయింది ఫస్ట్ క్లాసా డిస్టింక్షనా అన్నది ముఖ్యం కాదన్నయ్య. ఈ 4 years లో ఎంతమంది అమ్మాయిల గుండెల్ని బద్దలు కొట్టామా అన్నదే ముఖ్యం. థ్యాంక్ యూ. నువ్వు కుడి చేత్తో రాయమంటే ఎడమ చేత్తో రాస్తా, ఎడమ చేత్తో రాయమంటే కుడి చేత్తో రాస్తా, నువ్వు చూడకుండా రాయమంటే స్లిప్ లెటర్ రాస్తా. ఈలోగా నువ్వు అది ఇది అన్నావనుకో, నీ అబ్బా ఎగ్జామ్ అంటూ మొదలెడితే క్వశ్చన్ ఏదో ఆన్సర్ ఏదో తెలియడానికి వారం పట్టుద్ది. నా పేరు ఉషా. మా కాలేజీలో అందరూ నన్ను త్రిష అని పిలుస్తారు. మరి మహేష్ బాబోడమ్మా? నువ్వు కాదులేరా ఈడియట్, నోరు మూసుకో. నాకు పూజ ఉండాల్సిందేరా. వద్దు ప్లీజ్, వద్దు. నీ అబ్బా సాలే బాడహావ్. మీ అందరూ ఈ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నేను పితామహగాడు మాత్రం ఇక్కడే ఉంటాం. పాపారావు సార్ అటెండెన్స్ చేయకుండా మోసం చేసాడరా. కానీ వచ్చి వెళ్ళి అమ్మాయిలు అందరినీ మాత్రం లెక్క పెడుతూనే ఉంటాను. మీ కౌంట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఆల్ ద బెస్ట్. దేవుడా,
ఓ మంచి నా దేవుడా, బీటెక్ చేయడానికి కాలేజీనిచ్చావు, సైట్ వేసుకోవడానికి బయట వేసుకున్న ఫిగర్నిచ్చావు, మా నాన్నకి డబ్బులు ఇచ్చావు, అవి ఖర్చు పెట్టుకోవడానికి నాలాంటి కొడుకునిచ్చావు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు బీర్లు ఇచ్చావు, వాలిపోవడానికి మమ్మల్ని ఇచ్చావు, అప్పుడప్పుడు అమ్మాయిలకి మిస్డ్ కాల్స్ ఇవ్వడానికి సెల్ ఇచ్చావు. కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి సన్న దారం మాత్రమే తేడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇలియానా లాంటి అమ్మాయిని పడేయాలనుకోవడం కాన్ఫిడెన్స్, ఇలియానానే పడేయాలనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. మ్యాటర్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దే. మా ఇద్దరిని కుట్టింది ఒక దోమ, దాని పేరు ప్రేమ. అబ్బో, ఎవరు పెట్టొద్దు కామా, ఎదిరించైనా ఒక్కటవుతామనేది మా ధీమా. అదంతా మీ భ్రమ. 4 years అప్పుడే అయిపోయా అనిపిస్తుంది. కొత్త లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్ ది బెస్ట్ గైస్, విల్ మిస్ యూ. నా వంతు టూ మచ్ రా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నువ్వు తెర ముందు కాదమ్మా, తెర వెనకాలే ఉండాలి. మహాగడి ఫేర్వెల్ స్పీచ్ కి టైం అయింది. అందరూ గ్రూప్ ఫోటోకి రెడీయా? యాజ్ యూజువల్ గా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఫేర్వెల్ స్పీచ్ కూడా నేనే ఇస్తున్నాను. కాలేజ్ డేస్ అంటేనే మనకు తెలియకుండా అయిపోతాయి. రే, ఎన్ని బ్యాచ్లు మారినా గానీ మనోడి స్పీచ్ మాత్రం మారలేదు. ఎన్నో అనుభవాలు, స్నేహాలు, సంతోషాలు, కోపాలు, తాపాలు, అలకలు, So many sweet memories. అని చెప్తా అనుకున్నారు కదా. నో, ఈ సంవత్సరం సిలబస్ మార్చా. కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఏర్పడే ప్రతి స్నేహంలో ఒక అవసరం ఉంటుందిరా. కానీ ఏ అవసరం లేకుండా ఏర్పడే స్నేహం ఒక్క కాలేజ్లోనే దొరుకుతుందిరా. ఈ సంవత్సరం మీ అందరితోనూ ఫేర్వెల్ తీసుకుందాం అనుకున్నాను. చిత్రంగా ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయిందిరా. అయినా నాకేం బాధలేదు. ఎందుకంటే కాలేజ్ని, లైఫ్ని ప్రతి క్షణం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడే పితామహ. ఇప్పుడు మన బుల్లి జూనియర్స్, అదే మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళతో ఆడదాం, పాడదాం, చిందేద్దాం, ధమాకా చేద్దాం. సో లెట్స్ ఎంజాయ్ ద ఫేర్వెల్ సాంగ్. అవునరా, ఇప్పుడు వరకు ఎన్ని బ్యాచ్లు ఫేర్వెల్ ఇచ్చావు? ఇప్పటి వరకు 10 బ్యాచెస్ ఫేర్వెల్ ఇచ్చాను రా. అది కాదు కానీ మామ, ఇప్పుడు దాకా నువ్వు ఎప్పుడు లవ్ లో పడలేదా? ఒక్క అమ్మాయి లవ్ లో పడితే మిగతా అమ్మాయిలందరినీ ఎవరు చూస్తారా? హాయ్ ఎవ్రీబడి. హాయ్. మన ఫేర్వెల్ పార్టీలో నువ్వు డాన్స్ సూపర్ గా చేసావు. అవునా? థ్యాంక్ యూ. బై ద వే మహా, వీళ్ళే నా ఫ్రెండ్స్ కృష్ణ, పూజ, Hi. రవి, Hi. పితామహ. హాయ్. దిగారా కానీ కృష్ణ సార్, నేను సార్. నేను కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో నన్ను ర్యాగింగ్ చేశారు కదా. ర్యాగింగ్? అదే సార్, రోజ్ ఫ్లవర్ ఇచ్చి మీకు ప్రపోజ్ చేయమన్నారు కదా. పక్క నుంచి ఎవరో పూజకి చెప్దామంటే తొక్కలో పూజ, నన్ను గొడవ ఇప్పుడు ఎందుకన్నారు కదా. మర్చిపోయారా సార్? ఏరా తొక్కలో పూజనా? కాదు బంగారం. ప్రపోజ్ చేయించుకుంటావా? నీకు నేనే ఎక్కువ జూనియర్ కావాల్సి వచ్చిందిరా నీకు. కాదు, నా మాట విను. Idiot. పరువు పోతుంది. వదిలేదురా నీకు. హాయ్ మామా. హాయ్ రా. మామా, నాకు పెళ్లి కుదిరింది. నువ్వు లక్కీరా భద్రం, నీది 100వ పెళ్లి. 100 పెళ్ళి ఏంట్రా? 10 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో నేను ఇప్పటి వరకు 99 మ్యారేజెస్ చేశాను రా. అంతెందుకు, మన ప్రిన్సిపల్ లవ్ మ్యారేజ్ టెంపుల్లో నేనే చేశాను. ఇప్పుడు ఈ భద్రంగాడి నేను అటెండ్ కాబోయేది 100వ మ్యారేజ్. నీ అబ్బా ఆయాసం ఒకరిదే అనుభవం ఇంకోది అన్నట్టు గిదేంద్రపై నీ సంబరం. అన్నఫేంట్రా? భద్రంగాడికి ఏకంగా లైఫ్ టైం జైలు శిక్ష పడిందిరా. పెళ్ళంటిదేరా బాబు. రేయ్, ఐమాక్స్ లో సినిమాకి పోయి నేల టికెట్లు అడిగే బేవకూఫ్. ఇన్ని దినాల సంది పక్కన మీద పడే గానీ ఒక్క పోరునైనా పటాయించినావారా? ఎవరు దొరకలేదు. ఈ 4 గంటల సంది ఏడు చదివి ఏం సంపాదించినవరా నువ్వు? ఒక అక్కని ఒక చెల్లిని, నన్ను చూడు. ఇట్లా చదివింది అట్లా లగ్గం చేసుకుంటున్నా. కథం చూడ్రి, అందరు నా పెండ్లికి రావాలి. మీరందరు కలిసి రావాలనే ఒకే కార్డు మీద అందరి పేర్లు రాసిన. రే, మరి కక్కుర్తి కాకపోతే 10 కార్డులు ఎక్కువ కొట్టించొచ్చుగా. బడ్జెట్ పెండ్లు మామ, కాస్ట్ కటింగ్. కార్డ్స్ లో కూడా రేషన్ పెట్టింది మా అయ్య. ఏ మహా, నువ్వు నా పెండ్లికి రావాలి. షూర్ గా వస్తా. అరే నేను వస్తానురా ముందే. వచ్చే మామ. రే, బ్యాచులర్ పార్టీలో మాత్రం రేషన్ పెట్టకూడదు. నో లిమిట్స్. సరేనా? వాట్ ఈస్ దిస్ మిస్టర్ బాబారావు? నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. ఏంటి ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావట? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ. నీ బొందా, ఫ్రెండ్షిప్ ఏంటయ్యా? స్టూడెంట్స్ డబ్బులు ఇస్తేనే మార్కులు వేస్తా, లేకపోతే కోస్తా అని బెదిరిస్తున్నావట. చిచ్చి అలా అన్నది ఇవ్వడండి. నేను అలా అనలేదండి. క్యాంటీన్ బిల్ కడితే మార్కులు ఎక్కువ వేస్తానని అంతే సార్. అలా అనడానికి సిగ్గా లేదు. అవును,
ఏంటి ఈ మధ్య కామేశ్వరి మేడం గోకుతున్నావంట? అంటే ఆవిడ మీ అని తెలియ గోకానండి. దిస్ ఇస్ టూ మచ్ మిస్టర్ పాపారావు. వాట్ ఆర్ యు టాకింగ్ గైస్? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. తగలడు. హలో, నేను ఇంటర్వ్యూయర్ కిషోర్ని. మీరు పంపిన 2 lakhs నా అకౌంట్ లో క్రియేట్ అయ్యాయి. థాంక్యూ పాపారావు. మీ ఆఫర్ లెటర్ పోస్ట్ చేశాము. మిస్టర్ పాపారావు, యు కెన్ జాయిన్ ఇన్ 3 weeks. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటా లుక్? నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. చాలు 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 చాలు, ఇంకా చాలు. ఇదే కాలేజీలో నేను బోనస్ కోసం ఏడ్చా, ఇంక్రిమెంట్ కోసం ఏడ్చా, నెలల జీతం కోసం ఏడ్చా. ఇప్పుడు ఐ డోంట్ కేర్. ఏంట్రా మీ కమిషన్ గోకితే తప్ప? నేను గోకుతా గీకుతా. ఏరా స్టూడెంట్స్ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే తప్ప? తప్పు కదా. కాలేజ్ నీకు శాలరీ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు పోయి శాలరీ. బయట ఏ షాప్కి వెళ్ళినా బ్యాటు పోటు అని పోటు పొడుస్తూనే ఉన్నారు. ఆ ట్యాక్స్ ఎవడు కడతాడు? నేను లెక్చరర్ జాబ్ చేస్తున్నందుకు జీతం ఇస్తున్నారు. ట్యాక్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తే తప్ప? అయినా ఇంత చిన్న విషయం తినని నీలాంటి ప్రిన్స్ దగ్గర పనిచేయడం కంటే ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోతా. ఐ యామ్ టోటల్లీ అవుట్. బాయ్, సీ యూ. హే, ఐ యామ్ ఎగ్జిటింగ్ ఓల్డ్ డ్రాగన్ అండ్ ఎంటర్ ది న్యూ సాఫ్ట్వేర్ డ్రాగన్. చాలు, అట్టతల పగిలిపోద్ది. ఎక్కడికి ఊరేగుతున్నావే? ఫ్రెండ్ పెళ్ళికి. ఫ్రెండ్ పెళ్ళికి. పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా ఒంటరిగా వెళితే ఏం బాగుంటుంది? తోడుగా ఫ్రెండ్స్ వస్తున్నారే. శైలు శైలు శైలు, చలిగా ఉంటుంది, స్వెటర్ కూడా పెట్టుకో. అన్నట్టు అక్క నిన్న ఫోన్ చేసిందిరా. యుఎస్ లో సంబంధం చూస్తానంది నీకు. నువ్వేమంటావురా? మీ ఇష్టం నాన్న. జాగ్రత్తగా వెళ్ళానా? బాయ్ బాయ్. హలో. హాయ్ సార్, నేను మహాని. నువ్వా? చెప్పు. ఏం లేదు సార్, భద్రం పెళ్లికి నేను రావచ్చా? దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పిలిచాడుగా, రా. అది కాదు సార్, నేను మీతో పాటు రావచ్చా? ఏంటి నీ ఫ్రెండ్స్ ముందు సీనియర్స్ తో ఫ్రెండ్షిప్ అని చెప్పి కట్టింగ్ ఇద్దామనా? నో నో నో, మీ గ్యాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీతో స్పెండ్ చేయాలని ఉంది. సో అంతేకాదు సార్, పల్లెటూర్లంటే నాకు భలే ఇష్టం. ఎప్పుడు చూడలేదు, అందుకే భద్రం పెళ్లికి రావాలని ఉంది. ఓకే ఓకే, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం. ఎక్కువసేపు తించేయకండి, మళ్ళీ మీ మనసు మారచ్చు. సర్లే, బ్యాగ్ సర్దుకుని బయలుదేరచ్చు. ఆల్రెడీ భుజానుకుంది. సరే, మా ఇంటి దగ్గరికి వచ్చాయి. కుక్కడపల్లి కళామందిర్ పక్కన ఉంది. ఆల్రెడీ మీ ఇంటి ముందున్నా. ఓయ్, మా ఇల్లు నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉంటుందంట, మా అమ్మమ్మ చెప్పింది. ఓ, పద పద. చాలా విషయం ఉంది. ఏదైనా మాట్లాడొచ్చు కదా? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. పోనీ నా గురించి నేను మీకు చెప్పనా? నువ్వు వద్దంటే ఊరుకుంటావా? కానీ ముద్దు పేరు మహా, అసలు పేరు మహాలక్ష్మి. అమ్మ నాన్న యుఎస్లో ఉంటారు. నేను పుట్టి పెరిగింది అక్కడే. నాకు ఇండియా అన్న, అమ్మమ్మ తాతయ్య అన్న భలే ఇష్టం. అందుకే ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. మిమ్మల్ని ఏబిసిడీలు అంటారు తెలుసా? అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ దేశీస్. అమెరికాలో పుట్టిన అయోమయం తెలుగు జనం. నేనేం కన్ఫ్యూజ్డ్ కాదు. నేను నచ్చ తెలుగు అమ్మాయిని. నాకు సారీ కట్టుకోవడం వచ్చు, హాఫ్ సారీ కూడా కట్టుకోవడం వచ్చు. బై ద వే మహా, ఇదే విలేజ్ క్యాబ్. హై మైలేజ్, నో పెట్రోల్, ఓన్లీ గడ్డి. రాండ్రి బిడ్డ రాండ్రి, పైన మంచిగా అయిందా? మా నాయన నమస్కారం. మంచిది. రే మల్లేష్, ఏం రా బాయ్? వీడు నా బచ్పన్ గా దోస్తురా. నమస్తే అన్న, వీళ్ళందరూ మా దోస్తులా? నమస్తే. అందరినీ నువ్వు చెప్పాలరా బాయ్, వీళ్ళందరినీ ఇంటికి తోలుకోవాలి. అంతేగా తోలుకోవద్దా? నడు, రండి 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 రండి. ఏం ప్లాన్ రా? మమ్మల్ని బర్రెలు చేసేస్తున్నావా? ఏరా అబ్బాయి, ఇటు రారా. ఇక్కడ ఇది దొరుకుద్దా? అరే ఏమున్నావన్నా, నాటుసారా, గుడుంబ, బ్రాందీ, ఇస్కీ, సొరకాయలు, పలకసిస్తారు. ఇంకా ఇంగ్లీష్ మందులన్నీ దొరుకుతాయి. అది కాదంటావా? ఆకు పడతావా చెప్పు, అది కూడా దొరుకుతుందా అన్న? సిటీలో కూడా ఇన్ని వెరైటీలు దొరకవు కదరా. పల్లెటూరు, ఐ ఎంజాయ్. వీళ్ళు ప్లేస్లు మారినా పొజిషన్లు మారలేదు. శ్రీ, ఇంట్లో మన పెళ్లి ఒప్పుకోపోయినా మనం ఇక్కడికి పారిపోయి వచ్చి ఎడ్లను కొనుక్కొని పాలు పుచ్చుకొని కూడా బ్రతకొచ్చు.
దిమాగుందా సార్? ఎక్కడన్నా ఎద్దులు పాలిస్తాయా? ఈ ప్రేమలో పడితే ఏం మాట్లాడతారో తెలియదు అన్న. లవర్స్ ఫీలింగ్ ఐ ఎంకరేజ్. మల్లేష్ అన్న, మా భద్రంగాడి పెళ్లికి మీ ఊరు రావటం చాలా హ్యాపీగా ఉందన్న. ఆడు మా అందరికీ కలిపి సింగిల్ కార్డ్ ఇచ్చేసిన అరేంజ్మెంట్స్ అద్భుతంగా చేశాడన్న. కానీ రే, నువ్వు లాస్ట్ ఇయర్ కదా మందు మానేస్తాను. అచ్చి తప్పురా. డిసెంబర్ 31 అర్ధరాత్రి అయినా మందు మానేసి ఫ్రెష్ గా జనవరి 1 మందు మొదలెట్టేవాడే పితామహ. మస్తు చెప్పినావన్నా. ఈడేంట్రా వాసనకి పడిపోయాడు. ఒరే, నువ్వు తాగిన మందు కాదు, థమ్స్ అప్. నీకేమైందిరా? శ్రీనిధిరా మోసం చేసిందిరా. ఇందాకే కదరా పాలిచ్చి ఎద్దును కొనుక్కుని పాలు పితుకుని బతికేస్తా అన్నారు. అంతలో ఏమైందిరా? ఒక్క విలేజ్ ఓనిగల్ అలా వెళ్తుంటే కళ్ళు ఇలా తిప్పా, అంతే కట్ చేసిందిరా. ఆయన గర్ల్ ఫ్రెండ్ కన్నా మీరే బెటర్. రేయ్ నాకంతా వినిపిస్తోందిరా. నీకు నిపడాలనే అన్నానే. అసలు నీకంటే కుక్క బెటర్ రా. ఓ బిస్కెట్ పడిస్తే విశ్వాసంగా పడుంటుంది. నీకు ఆ బోడీ ఫిగర్ కావాల్సి వచ్చిందిరా. దినే నువ్వు ఆగరా అబ్బాయి. నీ ఆ బాటిల్ అసలు నేను బాటిల్ ఇచ్చుకుని కొడతారా? నీ అయ్యా నీ అబ్బా దొంగన పడ పంచి మాలేని వెదవా. దిమాగోరు వెదవా. నేను పంచి రకుండా పోతే తాగుబోతు సచ్చినాడు అసలు. బాగా మంచిదేవరా. ఇప్పుడు ఇలాగే మాడతారా? మళ్ళీ రేపు పొద్దున్న లేస్తే అదే మాట అదే పాట. 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఈడ. నీ రే ఇంక పడుకుందాం రా. రేపు పొద్దున్నే లేచి భద్రంగా అడుగు చూడాలి. ఒరే రవి, రేపటి గురించి ఆలోచించమని నీకు ఎవరు చెప్పారురా? కలుబి ఆజుబి కలుబి. సూపర్. నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణం హ్యాపీగా ఉండేవాడే పితామహ. అన్నా ఏం చెప్పినవే, దిల్ ఖుషి అయిందన్నా. నేడే రాని కునేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. సో మై ఫ్రెండ్స్, జస్ట్ లివ్ ద మూమెంట్. శైలుని ఎప్పుడూ ఇలా చూడలా. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పాడు, చందమామ రోజు ఒకేలా కనబడుతుంది. కానీ ఈరోజు శైలు ఆ చందమామ కన్నా అందంగా ఉంది. ఎరా రవి, రేయ్ ఏంట్రా సంగతే? ముగ్గు బాగుంది కదరా? ముగ్గేసేవాళ్ళ. ఏం మాట్లాడుతున్నావురా? సరే కానీ ఊరు చూద్దాం అన్నావుగా, రెడీ అయ్యావా? నేను ఎప్పుడో రెడీ. నువ్వు రెడీ అయ్యావా? టాప్ టు బాటమ్ మొత్తం రెడీ. మధ్యలో జిప్ వదిలేసేవేంట్రా? పూజ, నా ప్లాన్ మార్చుకున్నాను తెలుసా? నీ 5 4 3 2 1 నాకు తెలుసులే. నో, ఇప్పుడు 7 6 5 4 3 2 1. ఆ 7 6 ఏంట్రా? 7. అర్జెంటుగా నీతో 7 అడుగులు నడవాలి. 6 నిన్ను 6 ప్రాణంలా చూసుకోవాలి. తేడా వచ్చిందనుకో 8 9 10 అంటూ తొంతాను. అర్థమైందా? కాదు, నాకు అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్ నుంచి లవర్సా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరు ఒకటే ఏజ్ కదా, క్లాషెస్ ఆఫ్ ఈగోస్ ఉండవా? ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా? అవును, వాళ్ళిద్దరిది ఒకటే కాస్టా? అవును కాదు, నీ బుర్ర నిండా డౌట్సేనా? చిన్నప్పుడు ఏమైనా క్వశ్చన్ బ్యాంక్ మింగావా? దాన్ని ఎందుకు తిడతారు? చా మహా నీ మహా ఆగు మహా మహా. నేను నిలబడే ఉన్నాను. చూపేంట్రా? హాయ్ నానా. హౌ వాస్ ది జర్నీ రా? ఓ చాలా బాగుంది నాన్న. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఈ విలేజ్, ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంది. గుడ్. అన్నట్టు నీకు గుడ్ న్యూస్ రా. చెప్పు నాన్న. అక్క నీకు యూఎస్ లో మ్యాచ్ చూసింది కదా, దాని గురించి నీ ఫోటోని ఈమెయిల్ చేసిందట. వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావుట. అది విని నాకు చాలా సంతోషం ఉందిరా. పెళ్లి కొడుకు ఫోటో కూడా పంపించారు. తొందరగా వచ్చేరా. శైలు, శైలు, ఏంట్రా ఏమైంది? ఏం లేదు, మళ్ళీ కాల్ చేస్తాను నాన్న. ఏంటి శైలు,
ఇందాకటి నుంచి చూస్తున్నాను డల్గా ఉన్నా. ఏమైందే? చెప్పొచ్చు కదా శైలు. శైలు, నాన్న ఫోన్ చేశారు. యుఎస్లో ఏదో సంబంధం చూశారట. అయితే నాకేదో భయంగా ఉంది. విలేజ్కి బయలుదేరే ముందు నాన్న మ్యాచ్ చూస్తానంటే అప్పుడు ఓకే అనేసాను. కానీ ఇప్పుడే ఎవరు ముక్కు మొహం తెలియని వాడితో పెళ్ళంటే నాకేంటో భయంగా ఉంది. అవును, ఈ 4 years లో నీకు ఎవరు కనెక్ట్ అవ్వలేదా? చెప్పు శైలు, నాకు చెప్పొచ్చు కదా. రవి అంటే నాకు చాలా ఇష్టం. వాడి ఆలోచనలు, వాడి యాటిట్యూడ్ ఇంకా ఇష్టం. కానీ ఎందుకో నా ప్రేమ విషయం పోనీ నువ్వైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. వాడు నన్ను ఇష్టపడుతున్నాడో లేదో తెలియకుండా ఎలా ఎక్స్ప్రెస్ చేయను? చూస్తూ చూస్తూ 4 years గడిచిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నట్టు చాలా బాధేస్తుంది. వాడికి నేనంటే ఇష్టమో కాదో తెలుసుకోవాలని వాడి కళ్ళల్లోకి చాలాసార్లు చూశాను. వాడెప్పుడు బయటపడలేదు. శైలు గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపట్ల. శైలు నన్ను ఎంతగా ప్రేమించిందా? తన లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నానో అని అన్నాక తెలిసింది. లైఫ్లో ఇప్పటిదాకా నేనెంత మిస్ అయ్యానని. శైలుకు నా ప్రేమ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇంకెప్పటికీ చేయలేనేమో. తనని నేను మిస్ చేసుకోలేను. గట్టిగా అరవాలని ఉంది. తన్ని హక్ చేసుకుని గట్టిగా అరవాలని ఉంది. ఐ లవ్ యూ అని. తనతో ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఎలా ఎలా? ఎంత ఇష్టం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? భయం వేసిందిరా. నా దగ్గర ఏం భయం రవి? ఫ్రెండ్షిప్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్నానంటావని భయం వేసింది. ఇడియట్, నీ మాట కోసం ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు? ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఐ లవ్ యూ. ఈ మాట అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా. పోనీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, పోనీ ఫైనల్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా. I missed 4 years of your love. I missed you. మేము కూడా మిస్ అయ్యామరా. రే 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 ఏడ్పించకండిరా. రవి గారే రవి. అంత బాగుంది కానీ బ్యాలెన్స్ హైదరాబాద్ లేక ప్రేమించుకోవచ్చు. ఇప్పుడు మన భద్రంగడి పెళ్లికి లేట్ అవుతుంది. బయలుదేరదామా? పా. మేము కూడా భలే కానీ